గుడ్ మార్నింగ్. ఇది నా డ్రీమ్. ఇక్కడికి నేను 2025 ఫిబ్రవరి 2 కి ఫస్ట్ టైం వచ్చానండి. నేను దట్ ఈస్ సండే బొగ్గులకుంట మీటింగ్. నన్ను ఈ సురేష్ కుమార్ సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. సో నేను బ్రాంచ్ డైరెక్టర్ గా నేను ఇక్కడికి వచ్చిన అప్పుడు నేను బ్రాంచ్ అయిపోయాను. బట్ నాకు తెలియదు, నేను సీరియస్ గా బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేయలేదు. బట్ నేను అక్కడ సీట్ దొరకలేదు, నేను కార్నర్ లో కూర్చున్నాను. బట్ ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ తర్వాత ఇదే బొగ్గులకుంటలో నేను ఇక్కడ మాట్లాడతానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ వహీదా, గైనకాలజిస్ట్ బై ప్రొఫెషన్ అండ్ డాక్టర్. నేను ఒక డాక్టర్ ఫీల్డ్ లో అండ్ ఈ ఫీల్డ్ లో కంప్లీట్లీ నాకు డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండి రెండు కూడా. చూడండి మైక్ కూడా ఎలా ఉంటుందో. సో అంటే క్రౌడ్ అయ్యానంటే ఇప్పటికీ నేను బిలీవ్ చేయలేకపోతున్నా అట్లా అనమాట. ఎందుకంటే ఇందులో నాకు జీరో నాలెడ్జ్. ఈ ప్రొఫెషన్ గురించి కానీ వెస్టేజ్ గురించి కానీ నాకు కూడా స్టార్టింగ్ తెలియదు. సార్ నన్ను తీసుకొచ్చినప్పుడు నేను కూడా అస్సలు బిలీవ్ చేయలేదు. బండి శ్యామ్ సుందర్ సార్ ఒక 2 minutes మీరు పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడతాను. ఆ సార్ని కూడా ఎందుకు అడిగాను అంటే లాస్ట్ బొగ్గులకుంట మీటింగ్ వచ్చినప్పుడు సార్ మేడం క్రౌన్ అయిన వాళ్ళకి 2 minutes మాట్లాడే అవకాశం ఇస్తా అన్నారు. క్రౌన్ అయితే కానీ నేను స్టేజ్ ఎక్కొద్దు అనుకున్నా. సో ఈ హ్యాపీనెస్ నా కాలేజీకి కూడా అండ్ చూడండి, నేను డాక్టర్ గా గైనకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ లో నేను పీవీస్ చేస్తా పర్ వజైనల్ ఎగ్జామినేషన్. ఇక్కడ కూడా నేను పీవీస్ చేస్తా పాయింట్ వాల్యూ. అక్కడ నేను వైట్ కోట్ వేసుకుంటాను, ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను. కంప్లీట్లీ డిఫరెంట్ చూడండి. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను ఒక డాక్టర్ని కాబట్టి డాక్టర్ లాంగ్వేజ్ లో ఒక 1 minute నేను మాట్లాడతాను. చాలా మంది ఇక్కడికి వచ్చాము సక్సెస్ అవ్వాలంటే ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. డ్రగ్ అనేది తెలుసా అండి ఎవరికైనా? డ్రగ్ అంటే అది తీసుకుంటే మనం దానికి అడిక్ట్ అయిపోతాం, అవునా? సో అట్లాగే మన మైండ్ ని కూడా కంట్రోల్ చేసి మనం సక్సెస్ అవ్వకుండా చేసేది అంటూ ఒక డ్రగ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ DRUG డ్రగ్ అంటారు కదా. డ్రగ్ అంటే డి ఫస్ట్ అంటే డౌట్, సెల్ఫ్ డౌట్ ఉంటుంది చాలా మందికి. డౌట్ మీన్స్ అవుట్, అక్కడే అయిపోతాం మనం సగం. నెక్స్ట్ ఆర్ అంటే రిగ్రెట్ అన్నమాట. నేను లేనేమో, నా వల్ల కాదేమో. ఇక్కడ చాలా మంది కనిపిస్తుంది నేను చేయలేనేమో, నాకు తెలియదేమో అనేసి. నేను ఇందులో సక్సెస్ అవుతానా లేదు, ఇక్కడ చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు అనేసి. కానీ మీరు అది రెండు వదిలేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఈ డ్రగ్ DNR డౌట్ అండ్ రిగ్రెట్ ఎప్పుడైతే కలుస్తుందో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ అంటారు. సో అది మనకు వచ్చినప్పుడు ఇంకా ఈ నా రాతింతే, నేను చెయ్యలేను వెస్టేజ్, నేను చూడలేను వెస్టేజ్ అని జీవితాంతం చెప్పుకుంటాం. కానీ చెప్పుకునే వాళ్ళ మాటలు కాదండి, సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వినండి. 100% 1 year మీరు ఎక్కడ ఉన్నారు? జీ అంటే గిల్ట్. స్టేజ్ మీదకి రావాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, 10 మందితో మనిషి చూసి మాట్లాడాలన్నా గిల్ట్ గా ఫీల్ అవుతాం. అది ఈ 4 బ్యానిష్ అయిపోవాలంటే ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ 1 year లో మీరు అందరూ ఇక్కడ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ క్రౌడ్ లెవెల్లో నేను మాట్లాడాలంటే దానికి తగ్గట్టే అన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చాను. అంటే తీసుకుంటే ఇది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ కుమార్ సార్ అండ్ ఆల్ అప్లైన్స్ కి థ్యాంక్ యూ. అండ్ క్రౌన్ అయ్యాను అని అంటే ఇక్కడతో నాకు ఏదో నేను వచ్చేసాను, అచీవ్ చేశానని కాదు. నౌ ఐ యామ్ 5%